చాలా సంతోషం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బీసీలకు 42% విషయంలో కూడా చొరవ తీసుకొని వాళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మా వాటా ఖచ్చితంగా మాకు రావాలి, మేమెంతో మా వాటా మాకు ఎంత కావాలని చెప్పి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసింది కాబట్టి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క హైవే ముందు కూడా మరి దిగ్బంధం చేస్తూ కూడా మరి రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి మరి బీసీ సంఘం నాయకులు గుజరాత్ మల్లా గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బీసీ సంఘాల పిలుపు మేరకు వెల్టూరు గేట్ మీద అంటే హైదరాబాద్ శ్రీశైలం హైదరాబాద్ రోడ్ మీద ఈరోజు వెల్టూరు గ్రామం, ఈటోపల్లి గ్రామం, కొత్త ఉన్న గ్రామాలందరూ కలిసి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ రోజు మద్దతిస్తున్నాయి. తప్పకుండా మాకు 42% పోరాటం మాకు ఏర్పడే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ తప్పకుండా పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క బీసీ బంధు కార్యక్రమంలో భాగస్వామ్యం